నిన్నగాక మొన్న పత్రికల్లో చదివి బాధపడ్డాను నేను. రెండో పెళ్ళిళ్ళు ఎక్కువైపోతున్నాయి మొదటి పెళ్ళిళ్ళ కంటే. వీరికి రెండో పెళ్ళి, వారికి రెండే పెళ్ళి. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరం కలిసి దాంట్లో మార్చుకుందాం, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసేద్దాం. వీరికి రెండో భర్త, వారికి మూడో పెళ్ళాం. ఇది ఏ పెళ్ళో అర్థం కాదు. ఇది పైగా దీన్ని మళ్ళీ క్యాటరింగ్లు, కళ్యాణ మంటపాలు పెట్టి అట్టహాసాలు చేస్తున్నారు. ఈ వచ్చిన శుభలేఖలు కూడా వేసేసి మేము ఎందుకు చేసుకోకూడదు, మేము ఎందుకు చేసుకోకూడదు. మొదటి పెళ్ళే దండగా అని చెప్పింది వేదాంతం. మళ్ళీ రెండో పెళ్ళి, మూడో పెళ్ళి ఎటు పని లేక. జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం అమ్మ, తప్పదది. ఆ పరిస్థితులు వేరు. అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇవాళ ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా, అది మీరు చూసుకోండి జరుగుతున్నది. 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం. అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఎవరన్నా దంపతులు 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే పద్మశ్రీ, ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. 2 ఏళ్ళే విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఆశ్చర్యంగా ఉంది ఇవాళ. మరి మన కళ్ళ ముందే ఎక్కడ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయస్సు కాదమ్మా, 60 ఏళ్ళు కాపరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో చూసుకోండి. 60 ఏళ్ళు కాపరం, పెళ్ళే 60 ఏళ్ళు. మరి ఎలా చేశారు అదే మనిషితో? మగైనా ఆడైనా ఎంత సర్దుకున్నారు. అదే శమం, క్షమ. ఈ ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం, ఓర్పు 2 ఉంటే సర్దుకోవచ్చు. భార్యని ప్రేమించడం అంటే ఆవిడ బలాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ ఆస్తిని ప్రేమించడం కాదు, ఆవిడ ఉద్యోగాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ అందాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ బలహీనతను కూడా ప్రేమించడమే భార్యని ప్రేమించడం.